నమస్కారం ప్రజలారా. మరి తమిళనాడులో విజయ్ గారి గెలుపుని మన అన్న గెలుపుగా చూసి రకరకాలుగా మన సోషల్ మీడియా రోజువారీ కూలీలు నెలవారీ జీతగాళ్ళు రకరకాలైనటువంటి పోస్టులు పెడుతూ మనోడికి మామూలు ఎలివేషన్లు వేయడం సరే, ఎలివేషన్లు ఇచ్చినోడికి 11 ఎందుకు వచ్చినాయనే విషయాన్ని మనం పక్కన పెడదాం. మరి అదేవిధంగా ఇంత ఎలివేషన్లు ఇచ్చేవాడు సొంత కన్నా తల్లిని గెలిపించుకోలేకపోయినాడే అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి మన ఇంట్లో వాళ్ళని కూడా మనం ఓడించినటువంటి చరిత్ర దాఖలాలు మనకు ఉన్నాయి. సరే, ఇంకా మనం విజయ్ గారి పార్టీలో ఉండే శాసనసభ్యులందరినీ మనోడే గెలిపించినాడంటాం హాస్యాస్పదంగానే ఉంటుంది. అయినప్పటికీ మనం దాన్ని అంగీకరించాలి, మన పేటీఎం వాళ్ళు చేసేటువంటి పని. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రి చేసుకోవాలనుకున్నాం. మనకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉండాలా, అన్ని రాష్ట్రాలతోనూ సత్సంబంధాలు ఉండాలా. ఓకే, బాగానే ఉండాలి. పోతే కొన్ని ఆడియో మనం విందాం ప్రజలారా. ఎందుకంటే మరి నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు, మరి సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్కే రోజా గారు మరి నిన్నటి రోజున ఒక టీవీ యాంకర్తో ఫోన్లో మాట్లాడటం, మాట్లాడిన కాల్ రికార్డ్ని మరి ఆ ఛానల్లో మరి వాళ్ళు సర్క్యులేట్ చేయటం, బ్రహ్మాండంగా దాన్ని అన్ని వివిధ మాధ్యమాల్లో మనకు ఉండేటువంటి రోజువారీ కూలీలు, నెలవారీ జీతగాళ్ళు అందరూ కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని తిప్పడం, మరి ఒక అడుగు ముందుకేసి మరి చంద్రగిరి మాజీ శాసనసభ్యులు మరి ఎర్రచందనం డానిగా పేరు ప్రఖ్యాతులు గాంచి మఠం భూములు ఎక్కడ కనపడినా కూడా 2 ఆవుల్ని ముందు కట్టేసి ఎనపక్క భూములు దొబ్బేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చిత్తూరు చంద్రగిరి ఆయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు. ఆయన ఒక అడుగు ముందుకేసి మరి అక్కడ కేక్ కటింగ్లు చేయటం రకరకాలుగా చేశారు. మనం ఒక్కొక్కటిగా మనం విశ్లేషణ చేద్దాం. ముందుగా మన సంఘ సంస్కర్త అయినటువంటి ఆర్కే రోజా గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాం ప్రజలారా. చెప్పమ్మా. మొదటి నుంచి కూడా ర్యాంపులు నగిరిలో కూడా ర్యాంపులు వేసే మనం 2వ రౌండ్కు పోయిందే. చెప్పు, ఆయన డ్రెస్సింగ్ అంట, అంటే ఆయన వేసుకునే గుట్లు కూడా మన జగన్ వేసుకున్నాడు అని చెప్తారు. ఇంతకన్నా పాలేరులు, ఇంతకన్నా తపేలా మ్యాచింగ్ ఆడైనా చూసుంటే మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే మనల్ని మించిపోయినోడు తపేలా మ్యాచ్లు ఎవరు ఉండకూడదు, మనకన్నా మించి పాలేరులు ఎవరు పాలేరుతనం చేయకూడదు. ఎందుకంటే మన అన్నకు పాలేరుతనం చేసే వాళ్ళు ముందు వరుసలో ఉండాలనేది నా అభిప్రాయం. అది నా పర్సనల్గా. చెప్పు. మొదటి నుంచి కూడా డ్రెస్సింగ్ కానీ ఆయన మీటింగ్స్ మీరు చూసుంటారు, ర్యాంపులు వేసి తర్వాత ఆయన స్పీచ్లు కానీ ఫాలో అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అవునులే. సో ఇప్పుడు ఫైనల్ ఎలక్షన్స్ జగన్ గారి ఫోటో ఆయన పట్టుకొని చూపించడం జరుగుతుంది. చాలా మంది జగన్ గారి ఫోటో పట్టుకొని ఆయన చూపించినాడు, ఆయనకి ఇంక తిరుగులేదు అని చెప్పి ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారమ్మా. మరి జగనన్న ఫోటో నీకు నగిరిలో వేయలేదా? జగనన్న ఫోటో మన రాష్ట్రంలో ఏడా కనపడలేదా? ఎందుకు గ్యారా వచ్చినాయనేది ఏనాడైనా సరే ఆలోచన చేసిన పాపాన పోయినారా? ఎందుకు ఈ పాలేరు మాటలు, ఎందుకు ఈ కథలు? అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రజలారా, మరి చంద్రగిరి నియోజకవర్గంలో మరి ఏం మాట్లాడతారు విందాం. వినాలా? జగనన్న ఫోటోతో ఇంతవరకు ఎక్కడ చాలా మంది ప్రచారం చేయాలి, కానీ మన జగనన్న ప్రచారం చేయడం ఓన్లీ సింగిల్ ఫోటోతో అబ్బా విజయ్ గెలవడం అనేది సంతోషమైన విషయం. ఆ ఫోటోతో ఎందుకు గెలిచలేదురా చివరెడ్డి మోహిత్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు? అన్న ఫోటోలు కనపడలేదు. ఎందుకు ఇట్లాంటి మాటలు, ఎందుకు ఈ కథలు? మనోడు వీరుడు, సూర్యుడు, ధీరుడు, మరి జగనన్నను మరి ఖచ్చితంగా ఫాలో అయినాడు, అందుకనే గెలిచినాడు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే ఆర్కే రోజా స్టాలిన్ తరఫున పోయి ప్రచారం చేసింది. ఏమైంది? స్టాలినే ఓడిపోయినాడు, సీఎం క్యాండిడేటే ఓడిపోయినటువంటి చరిత్రనా? మన ఆర్కే రోజా పాదం ఏం మామూలు పాదమా? గల్లు 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 అని గెజ్జల సౌండ్ వేసుకొని పోయి ఏ విధంగా తమిళనాడులో రాజకీయాల్లో నాశనం చేసి వచ్చిందనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆ గెలుపుని మన జగనన్నను ఫాలో అయినాడు, యాజిటీస్ ఫాలో అయినా రోజా చెప్తాంది. నువ్వు యాజిటీస్ దేనికి ఫాలో కాలేకపోయినావు? మన రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి మన పార్టీకి చెందిన శాసనసభ్యులు దేనికి యాజిటీస్గా ఫాలో కాక మనం ఏమన్నా ఓడిపోయినావా? చెప్పండి, మీరు ఆలోచన చేసుకోండి.
ఊరికేనే మనకు మాట్లాడితే మరి వాళ్ళ గెలుపుని మన గెలుపుగా భావించడం ఏందది? ఆయన బ్రహ్మాండమైనటువంటి స్టార్డమ్ కలిగినటువంటి ఒక హీరో వచ్చినాడు, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు నాకు, నేను పొత్తు పెట్టుకొని నేను సింగిల్గానే పోటీ చేస్తా అన్నాడు, చేసినాడు. మరి యువత కావచ్చు, మరి ఆయన మీద ఉండేటువంటి నమ్మకంతో తొలిసారిగా ఓటేసేటువంటి జనం కావచ్చు, అందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చినారు. మరి ఆయన నాయకత్వాన్ని నమ్మినారు, ఆయన నమ్మినారు. ఇంతకుముందే ఆయనేమి రాజకీయ నాయకుడే కాదు, లేదంటే ఇంకోటి కాదు, చేస్తాడు, రాష్ట్రానికి మంచి చేస్తాడనేటువంటి నమ్మకంతో ఆయన గెలిపించినారు. మనల్ని కూడా రాష్ట్రానికి మంచి చేస్తారు అని చెప్పి 151 స్థానాలు ఇచ్చినారు. ఆర్కే రోజా, నువ్వు ఇనో, మనం కూడా మంచి చేస్తాము, మనం కూడా రాజన్న పాలన చేస్తాం, మనం కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాం, ఆ రాష్ట్ర అభివృద్ధికి మనం తోడ్పడతాం, రాష్ట్ర అభివృద్ధికి మనం సహకరిస్తాం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా నమ్మి మనకు 151 స్థానాలు ఇచ్చి అన్నను ముఖ్యమంత్రి పంపించితే చేసే పని ఏంది? బటన్లు వచ్చేది, ఒక్కొక్క పూట భోజనానికి 75,000 రూపాయలు ఖర్చు పెట్టేది, 5-6 కిలోమీటర్లు ఎక్కడికైనా అన్న పోవాలంటే హెలికాప్టర్లు పెట్టేది, అన్న బయటకు వచ్చి ప్రజల్లోకి రాడు. అదేవిధంగా చూసుకుంటే ఈ సొంత నియోజకవర్గానికి పోవాలన్నా కూడా పరదాపట్లు, బార్కెళ్ళు, వందలాది మంది పోలీసుల వలలో బతికినటువంటి మన పాలన, మన అన్న ఎటువంటి పనులు చేస్తాడనేది చూశారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం 5 సంవత్సరాల పాటు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉన్నది, ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయి, ఏ విధంగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టినాం, వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ, రోడ్లు, భవనాలు, అదేవిధంగా రైతాంగం, మహిళల భద్రత ఏ విధంగా ఉన్నదని చూసినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా కళ్ళకి కట్టినట్టు మనం చూపించగలిగినాం, మనం చూపించినాం కూడా. ఆ తర్వాత మనకి ఈరోజు 11 సీట్లు ఇచ్చినారు. ఎవరికైనా సరే అవకాశాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారికి ఇచ్చినారు. మరి విజయ్ గారు కూడా మన అన్న మాదిరి తపేలంగా చేశాడు అనుకో అని ఈ మాదిరి పొరంపోక పనులు చేసి మరి ముఖ్యంగా మీలాంటి తపేలం బ్యాచ్తో ఎట్టంటే అట్ట మాట్లాడించి ఏవేవో చేశాడు అనుకో, ఆయన పరిస్థితి కూడా అట్నే ఉంటుంది. ప్రజలు నమ్మినప్పుడు ప్రజల తీర్పు అంతిమంగా మనకి అవకాశం ఇచ్చినారు. తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, ఇంకా కుటుంబ సభ్యులు ఒక దిక్కు, వివేకం గారిని అడ్డం పెట్టుకొని ఒక అవకాశం అనే నినాదంతో నారాసుర రక్త చరిత్రని సృష్టించి మరి ఎయిర్పోర్ట్లో కౌడికెత్తి డ్రామాలు ఆడి ఎన్నెన్నో డ్రామాలు, ఎన్నెన్నో కథలు, కార్ఖానీలు, ఎన్నెన్నో వ్యూహాలు రచించి పొందుపరిచి అన్న 151కి వచ్చినాడు. ఊరికే ఆషామాషాగా రాదు 151 అంటే ఏం మామూలు మాటలా? మరి అదే మొన్న ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో దేనికి మనకు 11 స్థానాలకు మనం కేవలం పడిపినాం. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోయినటువంటి చరిత్ర దాఖలాలు మనీ. ఊరికేనే మనం ఇష్టానుసారంగా మాట్లాడి మనం ఏదో మన అన్నను కాపీ కొడుతున్నారని, లేకంటే మనోడికి ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలి, మనోడి ఎంత మేధాశక్తి ఉండాలి, మనోడికి ఎటువంటి దమాకు ఉండాలి, మనోడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ నేతలు, రాజకీయ నాయకులకి అందరికీ తెలుసుకొనే మరి మనోడి కథా కార్ఖానీ అంతా కూడా ఏడాదిదాకా వచ్చిందనేది అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే ఆర్కే రోజా గారు మీరు ఎన్నెన్నో మాటలు మాట్లాడినారు. అంటే నేను ఒక మహిళను అనే సోయ కూడా లేకుండా, నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినాను, మాజీ మంత్రిని అనే సోయ లేకుండా, మాజీ శాసనసభ్యురాలననే సోయ లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి చరిత్ర నేపథ్యం నీది ఉండాలి. ఒకసారి నువ్వు మాట్లాడేటప్పుడు మరి అదేవిధంగా మనం పక్క పార్టీల వాళ్ళని ఏలెత్తి చూపేటప్పుడు, లేకంటే మరి మంది కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్కే రోజా గారికి మనం చెప్పడం తప్ప ఆర్కే రోజా గారి నోరైతే ఖాళీగా ఉన్నదని నాకు అనిపించింది. మరి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా కూడా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ప్రజానికానికి ఉపయోగపడే పనులు చేసినాం, ఏ విధంగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని ఏ విధంగా వాడినామనేది కూడా రాష్ట్ర ప్రజానికం చూస్తూ ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి అవుతుందా, లేకంటే దివాలా తీర్చున్నారా, రాష్ట్రంలో ఉండేటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతాంగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్నీ గమనించుకుంటూ ఉంటారు. గమనించుకొని మనకి ఈరోజు 151 నుంచి 11 స్థానాలకు పడిపినామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మన వైసీపీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వచ్చేటువంటి ఈ పోస్టుల పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రజలారా, నమస్కారం.